వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో హెచ్ఐవి ప్రాణాంతకమైన వ్యాధి, ఒకసారి వచ్చిందంటే తగ్గదు అని చెప్తూ ఉంటారు. అయితే దీనికోసం కొత్తగా మందు వచ్చింది. సో ఇది కొద్దిగా కాస్ట్లీ అయినా కానీ హెచ్ఐవి పూర్తిగా తగ్గిపోతుందని చెప్తున్నారు. వాస్తవం ఎంత? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ పల్మనాలజిస్ట్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ రవీంద్ర గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు, ఈ క్రిటికల్ కేర్లో ఎన్నో రకరకాల కేసులు వస్తూ ఉంటాయి. ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టారు. స్వైన్ ఫ్లూ అప్పుడైతే మీరు చేసిన సేవ అంతా ఇంత కాదు. సో హెచ్ఐవి ఇది ప్రాణాంతకమైనది, ఇది వస్తే తగ్గదు, చనిపోవడమే మనిషి అంటారు. నిజంగా హెచ్ఐవి వస్తే చనిపోతారండి? నిజంగా హెచ్ఐవి వస్తే చనిపోవడం మేనేజ్మెంట్ చేసుకోకపోతే, డయాగ్నోసిస్ చేసుకోకపోతే, మందులు సరిగా వాడకపోతే. సో హెచ్ఐవి అనేది మేము అందరూ ట్రీట్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే హెచ్ఐవి రాగానే లైఫ్ అయిపోయినట్టు కాదు. నియర్లీ 15 నుంచి 20 ఏళ్ళు, నా దగ్గర కూడా 20 ఏళ్ళు బతికిన ఇంకా వస్తున్న వాళ్ళు ఉన్నారు. లాస్ట్ నేను ఎప్పుడు ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు వచ్చారో అప్పటి నుంచి. కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే మెడిసిన్స్ స్టార్ట్ చేసినాక వాళ్ళు చాలా బాగా అయిపోతారు. బాగా అయిపోయినాక మాకంతా బాగా అయిపోయింది, ఇంకా అవసరం లేదు అని వదిలేస్తారు. వదిలేసినాక మళ్ళీ అది వైరస్ విజృంభిస్తుంది. అప్పుడు మళ్ళీ వచ్చి మందులు వాడతామంటే ఆ మందులు పనిచేయవు. దీన్ని డ్రగ్ రెసిస్టెన్స్ అంటారు. సో హెచ్ఐవికి ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ఏంటంటే మందుని డిస్కంటిన్యూ చేయకూడదు. అంటే ప్రీవియస్ టీబీకి అయినా కానీ ఒకసారి డిస్కంటిన్యూ చేస్తే అదే మందు పనిచేసే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇది తొందరగానే రెసిస్టెన్స్ తీసుకుంటుంది. సో అలా రెసిస్టెన్స్ తీసుకోవటం వలన వాళ్ళు చనిపోయే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళు మందులు ఎవరైతే రెగ్యులర్గా వేసుకుంటారో 15-20 ఇయర్స్ దాదాపుగా ఏ ఇబ్బంది లేకుండా మెయింటైన్ చేసుకున్న వాళ్ళు చాలామంది. వెరీ రేర్ ఇలా ఏదో మిస్టేక్ చేసే చనిపోయిన వాళ్ళే ఉంటారు తప్పితే మిగతా మందులు అయితే బాగానే పనిచేస్తుంది. అంటే స్టేజ్ని బట్టి ఉంటుందా అది? అంటే స్టేజ్ కాదు, మా వైరస్ యొక్క కాన్సన్ట్రేషన్, అంటే వైరస్ బాడీలో ఎంత ఉంది, ఎంత బాడీ డౌన్ అయిపోయింది ఇమ్యూనిటీ అనేది. అయితే ఈ మందులు వాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్నీ చెక్ చేసుకుంటూ ఉంటే ప్రాపర్గా ఉండొచ్చు. అయితే ఇందులో మొదటికి ఇప్పటికి తేడా ఏంటంటే కొన్ని అంటే ఫస్ట్ కనుక్కున్న మందులు ఫెయిల్ అయితే సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ అట్లాగా అడ్వాన్స్డ్ మెడిసిన్స్ చాలా వచ్చాయి హెచ్ఐవి. సో ఈ అడ్వాన్స్ మెడిసిన్స్ చాలా రావటం వలన నౌ డిఫరెంట్ కాంబినేషన్స్, ఇది పోతే అది పోతే ఇది అని. సో చాలా వరకు మనము కొంత చిన్న మిస్టేక్ చేసినా చేయొచ్చు. కానీ దానివల్ల జరుగుతుంది ఏంటంటే, ఒకటి వాళ్ళకు ఉన్న ఒక ఆప్షన్ వెళ్ళిపోతుంది, 2 రిస్క్లో పడతారు, 3 కాస్ట్ పెరుగుతుంది, మందుల యొక్క ట్రీట్మెంట్ కాస్ట్ పెరుగుతుంది, మందులు కొన్ని కొత్త మందులు పెట్టాల్సి వచ్చేసరికి. సో ఇవన్నీ చూసుకొని వాళ్ళు జాగ్రత్త పడుతూనే ఉండాలి కంపల్సరీ. అదేంటంటే ఒకసారి వచ్చినాక అది బాడీలోంచి అయితే పోదు. అంటే ఇంకా క్యూర్ అండ్ ఇరాడికేషన్, బాడీలోంచి వైరస్ ఇరాడికేట్ అయిపోయి ఇక రాదు, పూర్తిగా చనిపోయింది అనే ఛాన్స్ ఈ వైరస్ వచ్చిన వాళ్ళకి లేదు. సో కంటిన్యూస్గా జీవితాంతం మందులు వేసుకొని ఆ వైరస్ యొక్క లోడ్ పెరగకుండా దాన్ని కంట్రోల్ చేసుకుంటూ మనము నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఇప్పుడు హెచ్ఐవి శరీరంలోకి వచ్చింది అంటే మొదటగా ఏం లక్షణం కనిపిస్తుంది? హెచ్ఐవి ఫస్ట్ సోకిన వాళ్ళకి చాలా మంది వరకు తెలియదు. సో సాధారణంగా ఏంటంటే ఒక చిన్న ఫీవర్ లాగా వస్తుంది, ఫీవర్ ఎపిసోడ్ ఆర్ డయేరియా ఎపిసోడ్. కొంత పోడ్రోమల్ సిండ్రోమ్స్ అంటారు. పోడ్రోమల్స్ జాయింట్ పెయిన్స్ రావటం, లింఫ్ నోడ్స్ పెరగటం, ఇలాగ ఒక ప్రోడ్రోమల్ సిండ్రోమ్ లాగా వచ్చి మొదట వెళ్ళిపోతుంది. అది హెచ్ఐవి వైరస్ వచ్చిన 1 వీక్ రావచ్చు, 10 days అట్లా వస్తుంది. వచ్చినాక తర్వాత వాళ్ళు నార్మల్ అయిపోతారు. అయిపోయినాక మళ్ళీ వాళ్ళకి గుర్తు కూడా ఉండదో తెలియదు, ఎప్పుడో మళ్ళీ బయటపడుతుంది అది. సో అలా బయటపడడానికి అసలు ఏమి ట్రీట్మెంట్ లేకపోతే వాళ్ళు ఇలా కృషించిపోయి, ఇమ్యూనిటీ పోయి, వెయిట్ లాస్ అయిపోయి ఇట్లా అవ్వడానికి ఒకసారి 1 year పట్టు, ఒకసారి 3 years కూడా పట్టవచ్చు. ఆ తర్వాత బయట. హెచ్ఐవి ఈ వైరస్ శరీరంలోకి వచ్చి ఎన్నాళ్ళకి బయటపడుతుంది డాక్టర్ గారు? యూజువల్గా 2 to 3 weeksకి మనకి టెస్ట్లో దొరుకుతుంది. 3 weeks దాటిందంటే మన బాడీలోకి వచ్చినాక టెస్ట్ చేసుకుంటే మనకి తెలిసే ఛాన్స్ ఉంది. ఇప్పుడు అది సూదుల ద్వారా రావచ్చు, అది యూజువల్గా అన్సేఫ్ సెక్స్ ప్రాక్టీసెస్ చేసే వాళ్ళకి, అలానే మెడిసినల్గా ఈ సిరంజెస్ అవి షేర్ చేసుకుంటారు, ఎస్పెషల్లీ డ్రగ్స్ వాడే ఒకే సిరంజి నీళ్ళు తీసుకొని వాళ్ళు షేర్ చేసుకుంటారు.
అట్లానే స్టెరిలైజ్ చేయకుండా పెరిఫరీలో ఎవరైనా ఒకటే సిరంజిని వేరే అందరికీ వాడుతున్నా, ఇలాంటి ప్రాక్టీసెస్ చేస్తున్నా. ఇప్పుడు బ్లడ్ ఎప్పుడైనా ఎక్కించుకున్నప్పుడు బ్లడ్ ఎక్కించుకున్నా రిస్క్ ఉంటుంది కంపల్సరీ. అలానే కొన్ని స్కిన్ మీద ఎబ్రేషన్స్ ఉంటాయి, దాని మీద స్పిల్లేజ్ అయినా, అంటే హెచ్ఐవి సోకిన వాళ్ళ బ్లడ్ మనకి కళ్ళలో కానీ మ్యూకస్ మెంబ్రెయిన్ కానీ వాడిన రేజర్స్ లాంటివి షేర్ చేసుకున్నా వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. యూజువల్గా మెజారిటీ ఆఫ్ కేసెస్ బై ఎస్టీడీ అండ్ నెక్స్ట్ ఫార్వర్డ్ బై ఈ హెల్త్ కేర్లో ప్రిక్స్, నీడిల్ షేరింగ్స్ వీటి వల్ల వస్తాయి. డాక్టర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్స్కి ప్రొటెక్షన్ తీసుకోవాల్సిందే, యూనివర్సల్గా ప్రొటెక్షన్స్ తీసుకొని ప్రతి ఒక్క పేషెంట్కి జబ్బు ఉండి ఏదైనా మనకు వచ్చే ఛాన్స్ ఉందనుకొని యూనివర్సల్గా ప్రికాషన్స్ తీసుకోమని ట్రైనింగ్ ఇస్తాం. అంటే స్పిల్లేజ్ అవ్వకుండా, వూండ్స్ ఉంటే వాటిని కవర్ చేసుకొని కొన్ని ప్రొసీజర్స్ చేయకుండా ఉండటం. అయితే నీడిల్ ప్రిక్స్, ఇప్పుడు సర్జన్స్ ఉంటారు, సర్జరీస్ చేస్తుంటారు, డెంటల్ ప్రొసీజర్స్ చేస్తుంటారు. డెంటల్ ప్రొసీజర్స్ కొంచెం రిస్క్ ఎక్కువ, ఓరల్ మ్యూకస్ మనం ఎక్స్పోజ్ అవుతాం. సో ఇలాంటివి చేసేటప్పుడు వాళ్ళకి ఎలా చేయాలి, ఈ నీడిల్ హ్యాండ్ టు హ్యాండ్ ఇవ్వకుండా, మనకి యాక్సిడెంటల్గా ట్రాన్స్పోర్ట్ అప్పుడు గుచ్చుకోకుండా, కొన్నిసార్లు ఏం చేస్తారంటే వాడిన నీడిల్స్ డస్ట్బిన్లో పాడేస్తారు. అవి సెగ్రిగేట్ చేస్తున్న హెల్త్ తీసుకెళ్తున్న వర్కర్స్ గుచ్చుకుంటాయి. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అవన్నీ జరగకుండా ప్రతి ఒక్కదానికి గైడ్ లైన్స్, మెయింటెనెన్స్, మేనేజ్మెంటు, వాటిని చెక్ చేసుకోవటం, వీటన్నిటికీ కొన్నిసార్లు వాటిని డిస్ఇన్ఫెక్ట్ చేయమని కూడా వాళ్ళు వెళ్ళే ముందు చెప్తారు. అంటే కొన్ని హై రిస్క్ ప్రొసీజర్స్ చేసేటప్పుడు బెడ్ సైడ్ పక్కనే వారిని డిస్ఇన్ఫెక్టెడ్లోకి డ్రాప్ చేసేయాలి షార్ట్స్. ఇప్పుడు స్టాండర్డ్ ప్రాక్టీస్ అదేనా. సో సూదులు, బ్లేడ్లు, గైడ్ వేర్లు ఇలాంటివన్నీ బెడ్ సైడ్ కాకనే హార్డ్ కంటైనర్ ఉంటుంది, అందులో వేసేస్తారు. వేసేస్తే అవి డిస్ఇన్ఫెక్ట్ అయిపోతాయి. ఆ టైం దాటిన దాన్ని ఆ డబ్బాని కదిలించుకొని డబ్బా డిస్పోజ్కి పంపించేస్తారు. దాన్ని మళ్ళీ ఓపెన్ చేయరు. సో ఇలాంటి ప్రాక్టీసెస్ చేస్తూ కొంత అయినా కానీ ఎక్కడో చోట కొన్ని జరుగుతూ ఉంటాయి. నెగ్లెక్ట్గా ఉండటం, గుచ్చుకోవటం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇప్పుడు హెచ్ఐవి పేషెంట్స్ని కిస్ చేస్తారు, ఆ సెలైవా వల్ల కూడా వస్తుందా? ఎస్, సెక్రీషన్స్, టీయర్స్, ఎనీ బాడీ సెక్రీషన్స్, సెలైవా, ఇవి మనకి ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి వెళ్ళినప్పుడు వస్తుంది. ఈ రిస్క్ ఈ కిస్సింగ్ వల్ల ఎక్కువ ఉండేది మనకు ఓరల్ అల్సర్స్ ఉంటాయి, ఏది నోట్లో పుళ్ళు పడి ఉంటాయి, తర్వాత కొంతమంది గమ్స్ బ్లీడ్ అవుతుంటాయి. ఇలాంటి పరిస్థితులు ఏమన్నా ఉంటే ఇంకా తొందరగా వచ్చేస్తుంది, ఎక్కువగా స్పీడ్గా వస్తుంది. సో కంట్లో చిందిన కన్ను కూడా మ్యూకోకుటేనియస్ మెంబ్రెయిన్, సో ఇలాంటివి జరిగితే కూడా వాళ్ళు అక్కడ కూడా తొందరగానే ట్రాన్స్మిట్ అవుతుంది. ఓకే. అయితే డాక్టర్ గారు ఇప్పుడు డెంటల్ ప్రొసీజర్కి సంబంధించి అని చెప్పారు కదా, ఒకవేళ అది ఆ ఇన్స్ట్రుమెంట్ మీద ఉందనుకోండి హెచ్ఐవి వైరస్, అది ఎంతసేపు ఉంటుంది? అది తొందరగానే చనిపోతుంది. ఒకవేళ సెక్రీషన్స్ డ్రై అయితే, అంటే ఇప్పుడు మన సూది ఇట్లా బాడీలో గుచ్చుకొని బయటకు వచ్చిన కొన్ని వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అది ఎండిపోవడం స్టార్ట్ అవుతుంది. ఆ ఫిల్మ్ ఎండిపోతే, బ్లడ్ డ్రై అయిపోతే వైరస్ కూడా చచ్చిపోతుంది. కానీ కొన్ని బోర్ నీడిల్స్, అంటే మనకి ఇప్పుడు ఇంజెక్షన్ లోపల దానికి గొట్టం ఉంటుంది, దానిలో బ్లడ్ ఉంటుంది. సో ఆ బోర్ నీడిల్స్ చాలాసేపటి వరకు 1 or 2 hours అయినా కానీ వెట్టగానే ఉంటుంది, అందులో బతికుంటుంది. అలాంటివి గుచ్చుకుంటే, సో సాలిడ్ నీడిల్, వైట్ బోర్ నీడిల్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. సో గుచ్చుకోవడం అనేది చాలాసేపటి తర్వాత గుచ్చుకుంటే యూజువల్గా వైరస్ చనిపోతుంది. సో ఎండిపోయినా కానీ సెక్రీషన్స్ యూజువల్గా వైరస్ చనిపోతుంది. వెంటనే గుచ్చుకుంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అయితే కొన్నిసార్లు మనకి ఓన్లీ ప్లెయిన్గా గుచ్చుకోకుండా గ్లౌలోంచి వెళ్ళి గుచ్చుకుంటాయి, అలాంటప్పుడు రిస్క్ తక్కువ ఉంటుంది. కానీ ఏదైనా ఒకసారి వెంటనే అది వెట్ నీడిల్ కాబట్టి రిస్క్ ఉంటుంది. కానీ దానికి మళ్ళీ రాకుండా ఇలాంటి యాక్సిడెంట్ జరగగానే ఫస్ట్ 24 hours మనము ట్రీట్ చేసుకొని అది మనకి రాకుండా చేసేసుకోవచ్చు. అలా చేయొచ్చా? అంటే ఏదైనా భయం ఉంది అన్నప్పుడు రిస్క్ అసెస్మెంట్ అని ఒక టీం ఉంటుంది ప్రతి హెల్త్ కేర్ ఫెసిలిటీస్లో. వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు అసెస్ చేస్తారు ఎలా జరిగింది, ఏం జరిగింది. ఒకవేళ డౌట్ ఉన్న పేషెంట్కి మళ్ళీ టెస్టింగ్ రన్ చేస్తారు వెంటనే, అది 2 గంటల్లో వచ్చేస్తాయి. సో ఫస్ట్ 24 hours వితిన్ 1 hour ఒకసారి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. దాన్ని పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటారు. ఈ పోస్ట్ అంటే దాదాపు ఎవరైతే రిస్క్లో ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళకి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. 4 to 6 weeks వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు. ఆ లోపల వైరస్ అనేది వాళ్ళు సీరో కన్వర్షన్ అంటారు. సీరో కన్వర్షన్ అంటే ఇది ప్రోడ్రోమర్ వచ్చి వాళ్ళలోకి డిసీజ్ వెళ్ళిపోయి వాళ్ళు కన్వర్ట్ అయిపోతారు. అలా అవ్వకుండా ఆపేస్తే వాళ్ళు మళ్ళీ రాదు. సో అలాగా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు ఇప్పుడు మందులతోటి. అంటే ఇప్పుడు
ఇది హెల్త్ కేర్ ప్రొఫెషనల్సే కాకుండా పొరపాటున ఎవరైనా మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి భయం వేసింది అనుకోండి, ఇట్లాగా అవతల పార్ట్నర్కి హెచ్ఐవి ఉందని భయం వేస్తే ఇలాంటి ట్రీట్మెంట్ ఉంటుందా? అది చెప్పడం కష్టం. సో అది వాళ్ళు తొందరగా రారు, ఎక్స్పోజ్ అవ్వడం లేదు, అవన్నీ ఇట్స్ వెరీ టఫ్ జాబ్. హెల్త్ కేర్లో అయితే మానిటర్డ్ గైడ్ లైన్స్ విత్ అన్నీ ఉంటాయి కాబట్టి ఎస్టాబ్లిష్మెంట్ గుర్చుకున్నది ఎస్టాబ్లిష్మెంట్ అంటే ప్రూఫ్ ఉంటుంది కాబట్టి వీటికి ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అలాంటి వాటికి మనం చేయడము చెప్పలేము. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు టెల్. ఇన్ కేస్ ఆఫ్ డౌట్ ఆర్ వాళ్ళు కన్ఫర్మ్ అవతలగా ఉన్న వాళ్ళకి ఎవరికైతే పాజిటివ్ ఉందని తెలిస్తే బట్ వాళ్ళు ఫస్ట్ 24 అవర్స్లో రావాలి. ఫస్ట్ 24 అవర్స్, అది కూడా ఫస్ట్ 1 అవర్లో కనుక ఇవ్వగలిగితేనే దాని యొక్క ఎఫెక్ట్. 2 రోజులు 3 రోజులు పోయినాక అంటే దాదాపు వైరస్ వెళ్ళిపోయి బోన్ మ్యారో దాకా వెళ్ళిపోతుంది. అది మన తెల్ల రక్త కణాల్లోకి వెళ్ళిపోతుంది. సో లింఫ్ నోడ్స్లోకి చేరిపోయినాక దాన్ని మనము తీయడం అనేది కష్టం ఇంకా. సో ప్రివెంట్ చేయడం. సో ఎఫికసీని బట్టి ఉంటుంది. సో వాళ్ళు గైడ్ లైన్స్ ఇస్తారు. ఇది ఇమ్యూనిటీని తగ్గిస్తుందా డాక్టర్ గారు? ఎస్, ఇది ఇమ్యూనిటీని తగ్గిస్తుంది. సో ఈ వైరస్ ఏం చేస్తుందంటే దాని డిఎన్ఏని మన రక్త కణాల్లో ఉన్నటువంటి డిఎన్ఏతో కలిపేస్తుంది. ఆర్ఎన్ఏని. సో దిస్ ఆర్ఎన్ఏ కలిపినాక అది ఏం చేస్తుందంటే మన కణాలు ఏవైతే ఉన్నాయో లింఫోసైట్స్ కానీ ఇవి, దే ఆర్ ఫోర్స్డ్ టు ప్రొడ్యూస్ దిస్ వైరస్. సో అది ఎప్పుడు ఇంకా ఆ వైరస్లోకి వైరస్ వచ్చి వైరసే మన జీన్ అయిపోతుంది. సో మన జీన్స్ అయిపోయినప్పుడు అది ఫోర్స్ఫుల్గా ఇంకా దాన్ని రెప్లికేట్ అయినప్పుడు ఆ వైరసే వస్తుంటుంది సెల్లోంచి. సో ఇది కరెక్ట్గా చెప్పాలంటే వైరస్ పోయి మన కణాలు ఏవైతే ఉన్నాయో కణాలని ప్రొడక్షన్ ఫ్యాక్టరీస్గా మార్చేసుకుంటుంది. ఈ ప్రొడక్ట్ చేసినప్పుడు ఏం చేస్తుంటే ఈ వైరస్ సెల్ నుంచి రిలీజ్ అయినప్పుడు ఆ సెల్స్ చనిపోతూ ఉంటుంది. సో ఇట్లాగా బాడీలో ఉన్న సెల్స్ అన్నిటిని ఇన్ఫెక్ట్ చేయటం వలన అవి ప్రొడ్యూస్ అవుతూ ఉండడం వలన మన ఇమ్యూనిటీ సెల్స్ అన్నీ చచ్చిపోతాయి. సో ఇమ్యూనిటీ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. సో ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల ఎస్పెషల్లీ సెల్ ఇమ్యూనిటీ మనము ఇమ్యూనిటీ లేక ఇన్ఫెక్షన్స్, ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అని వస్తాయి. అంటే మామూలుగా మనం వాతావరణంలో ప్రతిరోజు ఎన్నో బ్యాక్టీరియాలకి, వైరస్లకి, వీటికి మనం ఎఫెక్ట్ అవుతాం, ఎక్స్పోజ్ అవుతాం. అవి మామూలుగా అయితే మనకి జబ్బు కలగలేవు. మన నోట్లో కూడా బ్యాక్టీరియా ఉంటాయి, మన కరిచినా కానీ వాటికి ట్రీట్మెంట్ చేయాలంట. సో అట్లాగే మన నోరు, స్కిన్, అలానే వూండ్స్, ఇలాంటి వాటికి కమెన్సెల్స్ అంటాం. ఈ కమెన్సెల్స్ అనేవి నార్మల్గా మనం ఉండే వాతావరణంలో మనకు ఉండే నోట్లోకి గట్లో ఉండేవి, దే స్టార్ట్ కాజింగ్ డిసీజ్. మనకి అవి జబ్బుగా మారిపోవడం అవుతుంటుంది. దాన్ని ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్. ఎస్పెషల్లీ ఎక్కువగా లంగ్లో వస్తాయి, యూరిన్లో వస్తాయి. సో ఇలాంటివి రావడం, కొన్ని రకాలైన క్యాన్సర్స్ రావటం, లింఫోమాస్ రావటం, ఇలాంటివి జరుగుతాయి హెచ్ఐవి వచ్చిన వాళ్ళు. సో ఆ స్టేజ్లో ఎక్కువగా గుర్తుపట్టడం జరుగుతుంది. సో ఆ స్టేజ్ వచ్చిందంటే ఫుల్ బ్లోన్ ఇమ్యూనిటీ పోయిందని. సో వాళ్ళని చూసుకొని దాన్ని బట్టి ముందు అక్కడే దాదాపుగా మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ట్రీట్మెంట్లు స్టార్ట్ అవుతాయి. సో ఇవి రాకుండా జాగ్రత్త పడడమే ముఖ్యం వీళ్ళకి. సో ఇమ్యూనిటీ అనేది తీసేసినాక వాట్ ఎవర్ ద ట్రీట్మెంట్స్ దే ట్రై చేశారు మొదటి నుంచి వచ్చిన వాటిలో, అది ఎంత చేసినా ఈ వైరస్ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. కానీ ఇనిషియల్గా ఒక మందు అయ్యి కానీ దాని లోడ్ తగ్గుతుంది. కానీ బాడీలోంచి అది పూర్తిగా పోవడం అనేది, తీసేయడం ఎట్లా అనేది ఇంతవరకు కనుక్కోలేకపోయారు. అంటే ఆ జీన్స్లోకి వెళ్ళి దాన్ని ఆర్ఎన్ఏ మళ్ళీ రీప్రొడ్యూస్ చేయకుండా కూడా మందులు కనుక్కున్నారు. సో రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఒక ఎంజైమ్తో అది చేస్తుంది. దాన్ని బ్లాక్ చేయడానికి కూడా మందులు ఉన్నాయి. కానీ అది బ్లాక్ చేయగానే దాన్ని ఇంకొక మెథడ్లో అది కనుక్కుంటుంది, దాని రెసిస్టెన్స్ తీసుకుంటుంది. అందువలన పూర్తిగా ట్రీట్మెంట్ కనుక్కోవడం అనేది జరగలేదు. సో కొత్త మందులు వస్తున్నాయి. సేఫ్టీ కొంచెం లాంగివిటీ అంటే కరెక్ట్గా చెప్పాలి అని అంటే, ఒకప్పుడు హెచ్ఐవి వచ్చినప్పుడు భయపడి తొందరగా ఎట్లా చనిపోయారు, ఇప్పుడు అట్లా కాకుండా కొన్ని డికేట్స్ బతుకుతున్నారు. సో అది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది హెచ్ఐవి వచ్చినా కూడా పెరగటం అనేది బాగా ఉంది. సో వాళ్ళు ఏంటంటే మందులు కరెక్ట్గా వేసుకొని ట్రీట్మెంట్ సరిగా తీసుకుంటూ వాళ్ళ ఇమ్యూనిటీ స్టేటస్ ఎట్టుందో ప్రాపర్గా చెక్ చేసుకుంటూ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మెడిసిన్ మిస్ అవ్వకుండా చూసుకుంటే వాళ్ళకి లైఫ్ బాగానే ఉంది. అయితే విమెన్ కన్నా మెన్లో ఇన్ఫెక్షన్ త్వరగా వస్తుంది, మెన్ త్వరగా చనిపోతారు, లేకపోతే మెన్లో త్వరగా అది ఎక్కువైపోతుంది అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే విమెన్కి మెన్స్ట్రువల్ అనేది కాపాడుతుంది అని. వాస్తవమైన డాక్టర్ గారు, మిత్తా ఇది? ఇన్ఫెక్షన్ రావటం ఎక్కువ అనేది విమెన్కి ఎక్కువ ఉంటుంది. బికాస్ దే ఆర్ రిసీవర్స్.
సో బికాస్ ఇన్ఫెక్టివ్ మెటీరియల్ ఎగ్జాక్ట్ లోపల వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి తొందరగా వస్తుంది. అండ్ బట్ మార్జినల్ డిఫరెన్సే అది. కానీ మిగతా వాడు అంటే ఈ మిగతా విషయాలన్నీ మిత్తులే. సో ఇన్ఫెక్షన్ ఎక్కువగా క్యారీ చేసేది తీసుకెళ్లేది ఫీమేల్స్ రిసెప్టర్స్ కాబట్టి దే ఆర్ రిసీవింగ్ ఎండ్. సో వాళ్ళు చాలా జాగ్రత్త ఉండాలి. సో రిసీవింగ్ ఎండ్లో ఉంటారు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి బోత్ సైడ్స్ ఈక్వల్లీ ట్రాన్స్మిట్ అయితే అయిపోతుంది. సో అటుంటి ఇటు ఇటుంటి అటు వెళ్తుంది. సో వెళ్తుంది కాబట్టి ఆ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. సో ఆ సంక్రమించకుండా ఏవైతే ఇన్స్ట్రక్షన్స్, బ్యారియర్ మెథడ్స్, ప్రివెంటివ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అందరికీ తెలియజేయాలి, అవేర్నెస్ పెంచుకోవాలి, వాటన్నిటిని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. ఓకే. ఫిజికల్గా అంటే వాళ్ళ లక్షణాలు బట్టి ఫిజికల్గా వాళ్ళని చూసి ఒక మనిషిని చూస్తే వీళ్ళకి హెచ్ఐవి ఉందని అట్లా మనం తెలుసుకోలేము. చూడగానే కనుక్కోవడం అనేది ఇంపాసిబుల్, చెప్పలేము. వాళ్ళకి వైరస్ లోడ్ బాగా తగ్గిపోతే విత్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ ఆ ట్రీట్ చేసే డాక్టర్ కనుక్కోవాలి. అంటే వాళ్ళ హెయిర్ స్ట్రక్చర్ మారుతుంది, నెయిల్ కలర్ మారుతుంది, వాళ్ళకి వెయిట్ లాస్ అయిపోయి సిక్నెస్ కనబడుతుంది. సో కొన్ని చేంజెస్ కనబడతాయి. నెయిల్స్ ఎలా మారుతాయి? కలర్స్ వాళ్ళకి కొన్ని కలర్స్ మారుతాయి. సో అవి అలాగే స్కిన్ కలర్స్ మారటం, కొన్ని స్పెసిఫిక్ స్పాట్స్, కపోసిస్ సార్కోమా, కొన్ని నోట్లో కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఇలాంటివి చూడగానే డాక్టర్ అయితే గుర్తుపట్టగలుగుతారని బయట వాళ్ళు మామూలుగా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ కామన్ పీపుల్ టు ఐడెంటిఫై అండ్ సెగ్రిగేట్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎస్ డాక్టర్ గారు, మనము ఎప్పుడు హెచ్ఐవి గురించి ఏదైనా మ్యాటర్ తీసుకోవాలని సెట్ చేసిన ఒక ఫోటో అయితే కనిపిస్తూ ఉంటుంది. చాలా స్కెలిటన్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అంతదాకా వెళ్ళిపోతుందా అండి అది? దాన్నే ఎయిడ్స్ సిండ్రోమ్ అంటారు. ఎయిడ్స్ సిండ్రోమ్ అంటే బాగా ఏనుగులా ఉన్నవాడు పీనుగులాగా అయిపోతుంది. సో ఇమ్యూనిటీ పోయి ఫ్యాట్ పోతుంది, మజిల్స్ పోతాయి. సో వాళ్ళు అలాగా కృషించి బాగా వెయిట్ లాస్ అయ్యి చనిపోతారు ఇమ్యూనిటీ లేక, ఇన్ఫెక్షన్స్ వచ్చి. సో లైక్ టీబీ, క్షయవ్యాధి అంటే క్షీణించడం. వాళ్ళు ఏంటంటే బాగా బరువు తగ్గి బికాస్ ఆఫ్ డిసీజ్ యాక్టివిటీ లోపల అవుతుండటం వలన అవుతుంది. ఎస్ కరెక్ట్. దాన్ని వన్స్ ఈ వెయిట్ లాస్ వచ్చి దాన్ని సిమ్టమ్స్ కనబడతాయంటే దాన్ని ఎయిడ్స్ సిండ్రోమ్ అంటారు. ఆ స్టేజ్ వస్తే లాస్ట్ స్టేజ్. సో అప్పుడు ఆ స్టేజ్లో వాటికి బక్కగా అయిపోయి కృషించిపోయి కనబడతారు. మరి దీనికోసం ఒక మంచి ఇంజెక్షన్ వచ్చింది, మంచి మందు వచ్చింది, కాస్ట్ ఎక్కువైనా కానీ ఎంత హెచ్ఐవి అయినా తగ్గిపోతుంది అంటున్నారు. అది నిజమేనా డాక్టర్ గారు? తగ్గుతుంది అనే 100% రిజల్ట్ గురించి కాదు. ఆ ఇంజెక్షన్ మనం రీసెంట్గా వచ్చింది ఏంటంటే లెనకాపవిర్. ఈ లెనకాపవిర్ అనేది ఎందుకు వచ్చిందంటే లెనకాపవిర్. సో ఇది బేసికల్లీ కార్బిటెగ్రావీర్ అండ్ రిల్పవిర్ అనేది ఇంజెక్టబుల్స్. అలానే లెనికాపవిర్ ఇంజెక్షన్ తీసుకోవాలి. ఇవి ఏంటంటే కొంతమంది మందులు వాడుతుంటే వాళ్ళకి ఆ మందులు పనిచేస్తుండవు. కొంతమందికి మందులు వాడుతున్న రెసిస్టెన్స్ వస్తుంది, కొంతమందికి ట్రీట్మెంట్ ఫెయిల్యూర్స్ ఉంటాయి, ఈ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళ కోసం ఈ ఇంజెక్షన్ ఇస్తే సక్సెస్ రేట్ ఎక్కువ అవుతుంది, అంటే వైరస్ కంట్రోల్లోకి వస్తుంది. అండ్ దీనివల్ల పూర్తిగా వైరస్ ఇంకా పోయి మళ్ళీ రాదు ట్రీట్మెంట్ అనేది అది కరెక్ట్ కాదు, అది కాదు యాక్చువల్లీ. సో ఈ ఇంజెక్షన్ ఇవ్వటం వలన ఎవరైతే బాగా మందులు వాడుతున్నా కూడా రిజల్ట్ రాదో వాళ్ళ కోసం ఇది బాగా పనిచేస్తుంది అని మాత్రం మార్కెట్లోకి వచ్చింది. ఇవి కాక కొంతమందికి ఏంటంటే రోజు మందులు వేసుకోవాల్సిన పరిస్థితి, మర్చిపోతుంటారు. సో మన లైఫ్ లాంగ్ వేయాలి. అలా కాకుండా నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి తీసుకోవడానికి ఇంజెక్షన్స్ కొన్ని వచ్చాయి. అంటే ఒకసారి ఇంజెక్షన్ తీసుకుంటే నెల రోజులు పనిచేస్తుంది. సో ఆ నెల రోజులు మళ్ళీ గుర్తుపెట్టుకొని మళ్ళీ ఒక ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది. సో వాటి కెపాసిటీ పెరిగింది, ప్లస్ రిజల్ట్స్ బాగుంటాయి. అలానే ఈ ఇంజెక్టబుల్స్ నెలకు ఒకసారి తీసుకునేవి ఇవి ఉన్నాయి ఏవైతే ఉన్నాయో ఈ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్కి బాగా పనిచేస్తాయి. నియర్లీ 90% సక్సెస్ రేటు. సో అది అవగానే ఒక ఇంజెక్షన్ ఇస్తే అయిపోతుంది. దాని తర్వాత వాళ్ళు దాన్ని మర్చిపోయి కోర్స్ అయిపోయినట్టే. మ్యాక్సిమం అయితే ఇంకో ఇంజెక్షన్. సో 2 ఇంజెక్షన్స్లో 1 to 2 months కోర్స్ అయిపోతుంది. సో టోటల్ కవరేజ్ వస్తుంది. సో ఇలాంటి వాటి కోసము అవి వచ్చాయి. కానీ అది పూర్తిగా పోతుంది అంటే ఆ ఇంజెక్షన్ తీసుకుంటే ఇంకా సంజీవని మనిషికి మళ్ళీ ట్రీట్మెంట్ అవసరం లేకుండా మానేయచ్చు, క్యూర్ అయిపోయింది, క్యూర్ అంటారు.
సో అది మాత్రం తప్పు. పర్మనెంట్ క్యూర్ అనేది అసలు లేదు. ఇంకా రాలేదు. వస్తుందా డాక్టర్ గారు అసలు? హోప్స్ మనంతా ఆశాజీవులం వస్తుందని రీసెర్చ్ జరుగుతున్నాయి. సో ఏదో ఒక రోజు మనకు దానికి ఆన్సర్ కనుక్కుంటారనే అనుకుందాం. సో నార్మల్గా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వస్తేనే ఒక వారం పాటు 15 రోజులు 1 మంత్ కూడా ఉంటూ ఉన్న పరిస్థితి. దగ్గు జలుబు జ్వరాలు వస్తే కూడా ఇంత పెద్ద వైరస్ వచ్చిందంటే అసలు ఎట్లా డాక్టర్ గారు వెళ్ళిపోతుందా అనేది ఒకటి మనం ఏదో ప్రెడిక్ట్ చేయడమే. ఇంకా కాకపోతే మీరు అన్నట్లుగా ఎయిడ్స్ రాకుండా జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా అందరూ తీసుకోవచ్చు, అన్నీ రాకుండా చేసుకోవచ్చు. డాక్టర్ గారు ఎప్పుడైనా మందులు వస్తాయి తగ్గిస్తుంది అదంతా బదులుగా అసలు ఇలాంటి వాడికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటేనే మంచిది, రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేస్తున్నారు అన్నప్పుడు ఇలాంటి టెస్టులు చేయించుకోమని చెప్పడం ఓకేనా డాక్టర్ గారు? అంటే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇప్పుడు మనం ఎవరో నువ్వు చెయ్యాలి అది చేయదు ఇది చెయ్యాలి అని అంటే గొడవలు అయిపోతాయి. అవును. సో వాట్ గవర్నమెంట్ ఈస్ సేయింగ్, గవర్నమెంట్ సేస్ ఇట్ ఈస్ బెటర్ టు డూ ఓకే బిఫోర్. అంటే అయినాక చేతులు కాలినాక మళ్ళీ సో గవర్నమెంట్ ఏమంటుంది అంటే చేసుకోమని. దట్స్ కాల్డ్ ప్రీ మెరైటల్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్. సో దాంట్లో వాళ్ళు చేయమని అంటారు కంపల్సరీ. ప్రోటోకాల్ ఉందా? ప్రోటోకాల్ అయితే ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే మమ్మల్ని చేయమంటావా, మమ్మల్ని శంకిస్తున్నావా, మా కానీ ఇట్లా గొడవలు అని ఇప్పుడు కొంత లేదు కానీ అలా అని లేదంటే బట్ నవ్ ఇట్ ఈస్ బిఫోర్ దట్ ఇట్ ఈస్ యూజువల్లీ ప్రోటోకాల్ అయితే ఉంది. అవేర్నెస్ డాక్టర్ గారు అవేర్నెస్ అనేది పెంచలేదు. సో ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు చేస్తున్నారు కాబట్టి యూజువల్లీ దే ఆర్ డూయింగ్ అండ్ చూసుకుంటేనే మంచిది. 100% చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అయితే ఒకవేళ తెలియక పెళ్లి చేసుకున్నారు, ప్రెగ్నెన్సీ వచ్చింది, వాళ్ళకి హెచ్ఐవి ఉందని తెలిస్తే ఇప్పుడు బేబీకి కూడా వచ్చే అవకాశం ఉంటుందా? ఎస్, హెచ్ఐవి అనేది పిల్లలకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఎవరైతే ప్రెగ్నెంట్ అయ్యారో హెచ్ఐవి పాజిటివ్ ఉండి వాళ్ళ పిల్లలకి రాకుండా అయితే ప్రివెంట్ చేయడానికి ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి, రెజిమెంట్స్. సో వాళ్ళకి ఏం చేసి ఎస్పెషల్లీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అంతా బేబీ బాగానే ఉండొచ్చు, అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీలోనే అది ఎక్కువ ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఆ ట్రాన్స్మిట్ అవ్వకుండా కార్డ్ బ్లడ్ మదర్ నుంచి బేబీకి ఎక్కువ వెళ్లకుండా ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటూ ముందుగానే ట్రీట్మెంట్స్ ముందుగా అసలు వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉండుంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు ప్రెగ్నెన్సీలోనే. సో 9 months వాళ్ళకి ట్రీట్మెంట్ రన్ చేసి వైరల్ లోడ్ తగ్గించేస్తే బేబీకి రాకపోయే ఛాన్స్ ఉంటుంది. అలానే వాళ్ళు సరైన మందులు తీసుకుంటున్నారా లేదా, వాళ్ళ వైరల్ లోడ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మదర్కి కనుక ఇన్ఫెక్షన్ పార్ట్ ఎక్కువ ఉండి వైరస్ లోడ్ ఎక్కువ ఉంటే దానివల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్ సోకే ఛాన్స్ ఎక్కువ. అదే వాళ్ళు మందులు వాడేసి వైరస్ లోడ్ తగ్గించుకొని ఈ డెలివరీ ప్రాక్టీసెస్లో వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని చేస్తే బేబీకి రాకపోయే ఛాన్స్. ఓకే, మరి మదర్ మిల్క్ ఇస్తే కూడా దాని నుంచి వస్తుందా? అది ప్రోటోకాల్ ప్రకారం అయితే వద్దని చెప్తారు. సో దాన్ని బట్టి ఎలా ఉంది పరిస్థితిని బట్టి దట్ డెలివరీ అయిన తర్వాత వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్. అయినా వాళ్ళు హెవీ వైరల్ మందులు వాడుతుంటారు కాబట్టి అది కేటగిరీ డి కింద ఉంటే వాళ్ళు వద్దని చెప్పేస్తారు. ఎస్, ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.